ఐసిఐసిఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకులు తమ సర్వీస్ ఛార్జీలను పెంచుతున్నాయి. ఏటీఎం లావాదేవీలపై ఉచిత పరిమితి తరువాత అధిక ఛార్జీలు వసూలవుతాయి. నగదు ఉపసంహరణకు ₹150 వరకు రుసుము విధిస్తారు. ఐఎంపీఎస్ ఛార్జీలు కూడా లావాదేవీ మొత్తంపై ఆధారపడి పెరిగాయి. డెబిట్ కార్డు రెన్యువల్, చెక్ డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్లకు ఛార్జీలు పెరిగాయి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వాడకంపై కొత్త పరిమితులు అమలవుతాయి. డిజిటల్ వాలెట్లలో డిపాజిట్ పైన 1% ఛార్జీ, రివార్డ్ పాయింట్లు గేమింగ్, వాలెట్ లావాదేవీలపై లభించవు. ఇంధనం, అద్దె బిల్లులపై ఖర్చులకు సైతం 1% అదనపు ఛార్జీలు. వినియోగదారులకు ఈ మార్పులు నష్టమేనన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.